నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ పర్యటనలో రేవంత్, భట్టి, శ్రీధర్ బాబు మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు. నేటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర. 12 రోజులు 22 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర. ఈ నెల 26న కుప్పం నియోజకవర్గానికి జగన్. శాంతిపురంలో భారీ బహిరంగ సభ. జనసేనాని చర్చలు. హనీ ట్రాప్ కేసులో మరో 7గురు అరెస్ట్. 15కి చేరిన అరెస్ట్ సంఖ్య. నేటి నుంచి జమ్మూ కాశ్మీర్ కు మోదీ. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి కిందకు పడిపోయింది. ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి అత్యంత వేగంగా వచ్చిన కారు అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న 5గురిలో ఒకరు మృతి చెందగా 4 తీవ్రంగా గాయపడ్డారు. కారు ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తుంది. సమాచారం అందుకున్న నార్సింగ్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి క్షతగాత్రులను కూడా సమీప ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా కారులో ప్రయాణిస్తున్న వారందరూ యువకులే. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి కిందకు పడిపోయింది. ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి అత్యంత వేగంగా వచ్చిన కారు అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న 5గురిలో ఒకరు మృతి చెందగా 4 తీవ్రంగా గాయపడ్డారు. కారు ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తుంది. సమాచారం అందుకున్న నార్సింగ్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి క్షతగాత్రులను కూడా సమీప ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా కారులో ప్రయాణిస్తున్న వారందరూ యువకులే. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, ఓఆర్ఆర్ పైన కారు ప్రమాదం సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ముఖ్యంగా చూస్తే ఓఆర్ఆర్ పైన ప్రమాదం మాత్రము మద్యం మత్తులోనే ఒక ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యొక్క ప్రమాదం జరిగే సమయంలో కారు వచ్చి 170 స్పీడ్ తో ప్రయాణించినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. అయితే ఇందులో చూస్తే మాత్రము ప్రధానంగా మద్యం సేవించి వాహనము నడపడం వల్లనే అతి వేగంగా దూసుకెళ్లడం వల్లనే ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఒక వ్యక్తి కూడా మృతి చెందాడు. వ్యక్తి పేరు మాత్రము వంశీగా తెలుస్తుంది. కారు ఓనర్ వచ్చి మదన్ సంబంధించిన పేరు పైన ఉంది. అతను డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా అతనికి 68% మోతాదుగా నమోదైంది. అంతేకాకుండా గాయాలైన వారికి సంబంధించి చూస్తే సాయి కిరణ్ శ్రీశైలం
రాము వీరంతా కూడా స్నేహితులు లింగంపల్లిలో ఒక పార్టీ చేసుకుని అక్కడి నుంచి ఇస్నాపూర్ వెళ్తుండగా ఒక్కసారిగా యొక్క ప్రమాదంలో చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించిన వీరు ప్రయాణించిన సీసీ ఫుటేజ్ సంబంధించి కూడా పోలీసులు పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. అయితే వంశీ అనే ఒక వ్యక్తి మాత్రం అక్కడికక్కడ చనిపోయారు. మిగతా మాత్రం వారందరికీ కూడా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రజెంట్ వారు ట్రీట్మెంట్ నిర్వహిస్తున్నారు. అయితే నిర్వహించిన నేపథ్యంలో వీరు అసలు అక్కడికి ఎవరితో పార్టీ నిర్వహించుకున్నారు, అక్కడ పార్టీకి నిర్వహించే సమయంలో సీసీ ఫుటేజ్ కావచ్చు, దీనికి సంబంధించి అన్ని కూడా సేకరిస్తున్నాము. సేకరించిన తర్వాత మరిన్ని వివరాలు చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. ఓకే రైట్, థాంక్యూ పవన్. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివాహితను సినీ ఫక్కీలో ముగ్గురు మహిళలు అపహరించి కారులో తీసుకెళ్తుండగా అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపింది. సోషల్ మీడియాలో తన బాయ్ ఫ్రెండ్తో చాటింగ్ చేస్తుందని గోకవరానికి చెందిన ఓ వివాహితపై కొవ్వూరుకు చెందిన మహిళ అనుమానం పెంచుకుంది. ఆమెను ఏదో ఒకటి చేసి కక్ష తీర్చుకోవాలని తన గ్రామానికి చెందిన మరో మహిళతో కలిసి కారులో గోకవరం చేరుకుంది. అక్కడ మరో మహిళ సాయం తీసుకుని వివాహిత ఇంటి సమీపంలో కాపు కాసి అటుగా వెళ్తున్న ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఆ సమయంలో ఇంటి వద్దే ఉన్న వివాహిత భర్త జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో అప్రమత్తమైన ఎస్ఐ నాగరాజు టెక్నాలజీ ఆధారంగా కారు ఉన్న చోటును కనుగొని అక్కడకు చేరుకున్నారు. నిందితుల చెర నుంచి వివాహితను విడిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితులు ముగ్గురు మహిళపై కిడ్నాప్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గతంలో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక వ్యక్తి గురించి కొవ్వూరుకి సంబంధించిన ఓ మహిళ మరియు గోకవరంకి సంబంధించిన ఒక మహిళ మధ్య వివాదం నడుస్తుంది. దాన్ని పురస్కరించుకొని కొవ్వూరుకు సంబంధించిన ఒక మహిళ మరొక ఇద్దరు మహిళలను తీసుకొని అదే గ్రామానికి చెందిన మహిళ మరియు గోకవరం గ్రామానికి చెందిన మరో మహిళను తీసుకొని ఎవరైతే విక్టిమ్ గార్డ్ ఉన్నారో, ఎవరైతే కిడ్నాప్కి గురై ఉన్నారో ఆ మహిళపై కిడ్నాప్ చేయడానికి ముందుగా పథకం ప్రకారం వచ్చి ఆమెని ఆ ఇంటి వద్ద కాపు కాసి ఆ సమయంలో ఆమె లేని టైంలో వాళ్ళ పేరెంట్స్ని అడగ ఆమె రావడానికి 1/2 అవర్ టైం పడుతుందని చెప్పగా 1/2 అవర్ టైం ఆమె కోసం వెయిట్ చేసి ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే కిడ్నాప్ కాబడ్డారో ఆ మహిళను దాడి చేసి కిడ్నాప్ చేసి చంపుతామని భయభ్రాంతులకు గురి చేసి కిడ్నాప్ చేయడం జరిగింది. అదే సమయంలో ఆ ఇంట్లో ఉన్న మహిళలు ఆ మహిళ భర్తకి ఎవరైతే కిడ్నాప్ కాబడ్డారో ఆ మహిళ భర్తకి సమాచారం ఇవ్వగా అతను పరిగెత్తుకుని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. అతను ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మాకున్న టెక్నికల్ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని వితిన్ 1/2 అవర్లో ఎవరైతే కిడ్నాప్ కాబడ్డారో ఆ మహిళను మేము పోలీస్ స్టేషన్కి సుమారు ఒక 2 కిలోమీటర్ల దూరంలో చేజ్ చేసి పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ముద్దాయిలైన ముగ్గురిని కూడా రిమాండ్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గతంలో
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో నేటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించనుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నారాయణపేటలో జరిగే విజయ సంకల్ప యాత్రలో పాల్గొని ప్రారంభిస్తారు. విజయ సంకల్ప యాత్ర ఈ రోజు నుంచి ప్రారంభమై మార్చి 2వ తేదీ వరకు జరుగుతుంది. విజయ సంకల్ప యాత్రలో 106 సమావేశాలు, 102 రోడ్ షోలను బీజేపీ నిర్వహిస్తుంది. బాసర నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. సరస్వతీదేవి ఆలయంలో పూజలు చేసి యాత్రను బీజేపీ నేతలు ప్రారంభించనున్నారు. బైన్సాలో ప్రారంభ సభకు అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ హాజరు కానున్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. సమ్మక్క సారళక్క జాతర ఉండటం వల్ల వరంగల్ జిల్లా పరిధిలో 3 రోజులు ఆలస్యంగా విజయ సంకల్ప యాత్ర ప్రారంభమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 5 క్లస్టర్లుగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 5,500 కిలోమీటర్ల విజయ సంకల్ప యాత్ర సాగుతుంది. విజయ సంకల్ప యాత్రలో బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు పాల్గొంటారు. విజయ సంకల్ప యాత్ర ముగింపు సమావేశాన్ని భారీ స్థాయిలో నిర్వహించడానికి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ముగింపు బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ బీజేపీ ఆహ్వానించింది. విజయ సంకల్ప యాత్రతోనే పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతోంది కమలదళం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ప్రధానంగా ఈ రోజు నుంచి విజయ సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు రథయాత్రలు నిర్వహించి ఈ భారతీయ జనతా పార్టీని గెలిపించాలి, అదే విధంగా గత 10 సంవత్సరాల నుండి ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం సాధించిన విజయాలను వివరించడంతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు తిప్పికొట్టే విధంగా ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు నారాయణపేటలో జరిగేటువంటి కార్యక్రమంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ రథయాత్రను ప్రారంభిస్తారు. అదే విధంగా బాసరలో జరిగేటువంటి కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ పాల్గొంటారు. అదే విధంగా యాదాద్రిలో గోవా ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాల్లో ఈ పాదయాత్రను, ఈ రథయాత్రను ప్రారంభించి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ప్రధానంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడానికి టార్గెట్ గా పెట్టుకుంది. 10 స్థానాలతో పాటు ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడానికి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ నుండి భారీ స్థాయిలో విజయాలను సాధించి అంటే కేంద్రంలో మంచి ప్రాధాన్యత ఇచ్చే విధంగా చేయాలన్నటువంటి సంకల్పంతో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 7% నుండి 14% వరకు ఓటింగ్ శాతాన్ని పెంచుకున్నటువంటి బీజేపీ ఈసారి తెలంగాణలో భారీ స్థాయిలో పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడానికి రథయాత్రలు పనిచేస్తున్నాయని చెప్పవచ్చు. మార్చి 2వ తేదీ వరకు జరిగే ఈ పాదయాత్రను ముగింపు సమావేశాన్ని హైదరాబాద్ లో కానీ అదే విధంగా ఉత్తర తెలంగాణలో ఏ నగరంలోనే నిర్వహించడానికి కావాల్సినటువంటి సన్నాహాలు కూడా చేస్తుంది. ఈ ముగింపు సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించింది. పెద్ద ఎత్తున జరిగే ఈ భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని పాల్గొనే అవకాశం ఉంది. మొత్తంగా బీజేపీ ఈ రథయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లే బీజేపీ గెలుపు కోసం పనిచేస్తుందని చెప్పవచ్చు. నిత్య రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులను తరలించడంతో హైదరాబాద్లో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మేడారం జాతర సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి 1200 బస్సులను మేడారానికి కేటాయించింది. సగానికి పైగా బస్సులు లేకపోవడంతో నగర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు లేక బస్ స్టాపుల్లో పడిగాపులు కాస్తున్నారు. ఉద్యోగాలకు, కాలేజీలకు వెళ్లేందుకు సైతం జనం అవస్థలు పడుతున్నారు. ఈ నెల 25 వరకు మేడారం జాతర నిర్వహిస్తున్నారు.
ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచించకుండా ప్రభుత్వం మేడారం జాతరకు బస్సులను తరలించింది. ఇలా అయితే మరో 5 రోజుల పాటు ఇబ్బందులు తప్పవని అంటున్నారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విశాల్. రైట్ నిత్య, ఆసియాఖండంలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం జాతరకి తెలంగాణ ప్రభుత్వం 6,000 ప్రత్యేక బస్సులను కేటాయించింది. అయితే జాతరకు వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడంలో అటు ప్రభుత్వం ఒక రకంగా సక్సెస్ అయినప్పటికీ అన్ని తెలంగాణలోని అన్ని డిపోల నుంచి జాతరకి ప్రత్యేక బస్సులు కేటాయించింది. దాదాపు 6,000 బస్సులను కేటాయించింది. అయితే భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా బస్సులను కేటాయించిన ప్రభుత్వం నగర ప్రయాణికులు అంటే దాదాపు సిటీలో ప్రతిరోజు 20 లక్షల మంది పైగా 15 నుంచి 20 లక్షల మంది పైగా ప్రయాణికులు ఉద్యోగాలకు, కాలేజీలకు, స్కూళ్లకు వెళ్తూ ఉంటారు. సో వీరిని దృష్టిలో పెట్టుకుని ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై టీఎస్ఆర్టీసీ కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ ఎటువంటి ఎలాంటి ఆలోచన చేయలేదు. అందువల్ల ఈ రోజు దాదాపు అంటే నిన్న సాయంత్రం నుంచి ప్రయాణికుల సరిపడా బస్సులు లేక అటు బస్ స్టాపుల్లో ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. అటు ఉదయం సమయంలో ఆఫీసులకు వెళ్ళడానికి, కాలేజీలకు వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారు. తిరిగి మళ్ళీ సాయంత్రం టైంలో ఇంటికి వెళ్లే సమయంలో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగానే హైదరాబాద్ లో ప్రతిరోజు 35 లక్షల మంది దాదాపు 35 లక్షల మంది వరకు కూడా దాదాపు ఈ ప్రజా రవాణా మీదనే డిపెండ్ అయి ఉంటారు. అందులో మెట్రో రైలు, అదేవిధంగా ఆర్టీసీ బస్సు, కొద్ది మంది ఎంఎంటీఎస్ మీద డిపెండ్ అయి ఉంటారు. అయితే ప్రధానంగా హైదరాబాదే ఎక్కువ మంది ప్రయాణించే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తారు. అయితే వీరిని దృష్టిలో పెట్టుకొని అంటే కొన్ని ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్లే ఎలక్ట్రిక్ బస్సులు కానీ, అదేవిధంగా కొన్ని రాజధాని, కొన్ని బస్సు సూపర్ లగ్జరీ ఇలాంటి బస్సులని అంటే కొంచెం ప్రత్యామ్నాయ మార్గాల ఈ 5 రోజుల పాటు సిటీలో ప్రయాణికుల కోసం తిప్పే విధంగా ఆలోచన చేయలేదు. అదేవిధంగా డబుల్ డెక్కర్ బస్సులు ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి. హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు 3 బస్సులు ప్రజెంట్ ఒక్కొక్క బస్సులో 70 సీట్ల వరకు కూడా ఉంటాయి. ఆ బస్సులు ప్రజెంట్ ఎందుకు పనికి రాకుండా ఉన్నాయి, అసలు ఆ బస్సులు నడుస్తున్నాయనే విషయం కూడా ఎవరికి తెలియదు. అయితే ఈ ప్రస్తుతం ఈ డబుల్ డెక్కర్ బస్సులని కొన్ని రద్దీ ఏరియాలలో తిప్పడం, అదే విధంగా ఎలక్ట్రిక్ బస్సులను ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్తాయి. ఆ ఎలక్ట్రిక్ బస్సులను కూడా సిటీ పరిధిలోనే తిప్పడము, కొత్తగా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ బస్సులు అంటే పటాన్చెరికి వీటిలో సాధారణంగా మహిళలకి అనుమతి ఉండదు. అదేవిధంగా బస్ పాస్లు కూడా దాంట్లో అనుమతించరు. కాబట్టి అటు ఈ 5 రోజుల పాటు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అటు డబుల్ డెక్కర్ బస్సులను తీసుకురావడం, అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సులలో కొత్తగా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ బస్సులలో మహిళలను, అదేవిధంగా జనరల్ బస్ పాస్ హోల్డర్లను కూడా వీటిలో అనుమతిస్తే కొంత మేరకు ప్రయాణికులకి ఇబ్బందులు కలగకుండా చూసే అవకాశం ఉంటుంది. అయితే శాశ్వత పరిష్కారం మాత్రం కొత్త బస్సులని వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తేనే అటు తెలంగాణ వ్యాప్తంగా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పుతాయి. ఇప్పటికే విడతల వారీగా బస్సులను తీసుకొస్తామని చెప్తున్నాను కానీ ఆ దిశగా వేగవంతంగా అడుగులు మాత్రం పడడం లేదు. 55 లక్షల మంది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రయాణిస్తున్నారు ప్రతిరోజు. అందులో 27 లక్షల మంది మహిళలే ఉంటున్నారు. సో మహిళలందరూ కూడా ఇప్పటికీ ఫుడ్ బోర్డులు ఇవన్నీ చేసిన పరిస్థితి ఉంది. ఈ 5 రోజుల రద్దీని ఇబ్బందులు పడుతున్న ప్రజలని దూరం చేయడంతో పాటు రాబోయే రోజుల్లో కూడా బస్సులను తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వమే ఉంది. నిత్య. రైట్ విశాల్, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. రాజమండ్రి జనసేన పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సమావేశాలు జరగనున్నాయి. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులతో పవన్ సమావేశం కానున్నారు. టీడీపీతో సీట్ల సర్దుబాటు, ఎన్నికల సంయుక్త కార్యాచరణ తదితర అంశాలపై పవన్ దిశానిర్దేశం చేయనున్నారు.
మరోవైపు రాజానగరం నుంచి జనసేన పోటీ చేస్తున్నట్లు గత నెలలోనే పవన్ ప్రకటించారు. ఈ రోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్. థ్యాంక్ యూ నిత్య. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లా అయినటువంటి రాజమండ్రిలో చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు పర్యటించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో కూడా ఆయన పర్యటించడం, అంతేకాకుండా అభ్యర్థుల జాబితాను కూడా ఒక నలుగురిని అయితే కనుక ప్రకటించడం కూడా జరుగుతా ఉంది. 2024 దగ్గరికి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు జనసేన అయితే కనుక దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. అభ్యర్థులు ఎందుకంటే నియోజకవర్గంలో తిరిగేందుకు కూడా వారికి ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు రాజమండ్రి గతంలో చూసుకున్నట్లయితే కనుక 2 సీట్లను ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా ఇదే నియోజకవర్గం రాజానగరంలో సైతం కూడా ఈ పర్యటించనున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో ఏదైతే ప్రకటించిన అభ్యర్థితో పాటు ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ రాజానగరంలో అభ్యర్థిని గెలిపించాలంటూ కూడా ఇటు కార్యకర్తలకి కేడర్ కి దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇంకా ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గం సంబంధించినటువంటి కేడర్ ఏదైతే ఉందో ఆ కార్యకర్తలు, ఇన్ఛార్జి వీరందరితో కూడా సమావేశం అవుతా ఉన్నారు. అయితే ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూసుకున్నట్లయితే కనుక ఇటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు జనసేనకి ఎక్కువగా ఓట్లు పడే అవకాశాలు కూడా ఆ జిల్లాల్లోనే కనబడుతున్నాయి అంటూ కూడా ఆయనకు ఉన్నటువంటి సర్వేలో భాగంగా ఇటు ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాల్లో కావచ్చు శరవేగంగా అయితే కనుక మరొకసారి పర్యటిస్తా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో వారాహి యాత్రలో భాగంగా చూసుకున్నట్లయితే కనుక ఈ జిల్లాల్లో ఎక్కువగా పర్యటించారు. మరోసారి అయితే కనుక ఈసారి కార్యకర్తలతో కావచ్చు, అదేవిధంగా ఎవరైతే అభ్యర్థుల్లో ప్రకటిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులతో కూడా చర్చకొచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. టీడీపీ తోటి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎటువంటి సమస్యలు రాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఇది ఎంతైనా ఉందా అంటూ కూడా దిశానిర్దేశం అనేది కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు మరొకసారి అనేది కూడా గతంలో వారాహి యాత్రతో పాటు మరొకసారి అనేది కూడా ఈ గోదావరి జిల్లాల్లో అయితే కనుక పర్యటిస్తున్న నేపథ్యంలో ఉత్కంఠ కొనసాగుతా ఉంది. అయితే భీమవరం సైతం కూడా ఈ రోజు పర్యటించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. రాజమండ్రి అనంతరం కూడా అంటే గోదావరి జిల్లాలపై కూడా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కూడా అర్థమవుతా ఉంది నిత్య. ఓకే, రైట్, థ్యాంక్ యూ సంతోష్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ ఏపీలోని పలు విద్యా సంస్థలను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఐఐటి, ఐఐఎంలను ప్రారంభిస్తారు. విశాఖ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ శాశ్వత క్యాంపస్ను మోదీ, జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. 2015 నుంచి ఐఐఎం విశాఖ కార్యకలాపాలను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నారు. శాశ్వత భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ శివారు, ఆనందపురం, గంభీరం పరిసర ప్రాంతాల్లో 241.50 ఎకరాల్ని ఉచితంగా కేటాయించింది. ఇందులో శాశ్వత భవన నిర్మాణం పూర్తి చేసే పనుల్ని 2 దశల్లో చేపట్టారు. మొదటి దశలో 472.61 కోట్లతో పనులు పూర్తయ్యాయి. మొత్తం 62,350 చదరపు మీటర్ల విస్తీర్ణంలో బిల్డప్ ఏరియాను అభివృద్ధి చేశారు. తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాశ్వత క్యాంపస్లను కూడా ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలోకి జాతికి అంకితం చేయనున్నారు. ఈ మేరకు ఏర్పేడు సమావేశంలోనూ 2 క్యాంపస్ల్లో ఏర్పాటు పూర్తి చేశారు. ఏర్పేడు సమీపంలో 2 విద్యా సంస్థలకు 895 ఎకరాలను వేరువేరుగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
అలాగే కర్నూలు ట్రిపుల్ ఐటీని వర్చువల్గా ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. గత టీడీపీ సర్కార్ ట్రిపుల్ ఐటీకి 152 ఎకరాలు కేటాయించింది. 296 కోట్ల రూపాయలతో కర్నూలు ట్రిపుల్ ఐటీ నిర్మాణం జరిగింది. 3 ఏళ్లలో కళాశాల భవన నిర్మాణాలు పూర్తి కావడంతో ఇవాళ మోదీ వర్చువల్ విధానంలో ట్రిపుల్ ఐటీ కళాశాలను ప్రారంభిస్తున్నారు. కళాశాల ప్రారంభమైన నాటి నుంచి 843.56 లక్షల విలువైన పరిశోధన ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని కళాశాల డైరెక్టర్ సోమయాజులు తెలిపారు. 14 పేటెంట్ ఇన్స్టిట్యూట్కి దక్కాయన్నారు. నార్వే యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.